శ్రీ మహావిష్ణువుకి సహస్రనామాలలో అవ్యంగుడు అనే నామం ఉంది. ఎవరి యొక్క శరీరావయములు అయిన శిరస్సు, లలాటము, హృదయము, నాభి, పాదములు మొదలైన అవయవాలు సరైన నిష్పత్తిలో ఉండవో అటువంటి వారిని వ్యంగుడు అని అంటారు. అయితే పరమాత్మ యొక్క సర్వావయములు కూడా సరైన నిష్పత్తిలో సమగ్రంగా సంపూర్ణంగా ఉంటాయి. అందుకనే పరమాత్మని అవ్యంగుడు అని అన్నారు. ఈ కారణం వలననే అతని సర్వావయములు సంపూర్ణ సమగ్రంగా ఉండడం వలన మనము భగవంతుడికి నిత్య పూజ చేసేటప్పుడు అథాంగ పూజ అని చేస్తూ ఉంటాం. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా భగవత్ స్వరూపమైన శ్రీరామచంద్రుని వర్ణిస్తూ సమవిభక్తాంగ అని అంటారు. ఈ కారణం వలన అవ్యంగుడు అనే నామము పరమాత్మకి సార్థకమైంది. స్వస్తి.